అడ్వాన్స్ టెక్నాలజీలో ప్రపంచం దూసుకుపోతున్న తరుణంలో ఏఐ తరహా బోధన విద్యార్థులకు అవసరమని ఏపీ ట్రాన్స్కో చీఫ్ ఇంజనీర్ శైలజ అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలోని ఎన్ఆర్ఐ కళాశాలలో విద్యార్థులు నిర్వహించిన ఎక్స్పోలో ఆమె పాల్గొన్నారు. ఇన్నోవేషన్ రంగానికి ప్రభుత్వం తోడ్పాటు బాగుందని కళాశాల ప్రిన్సిపల్ నాగభాస్కర్ అన్నారు. ఎన్ఆర్ఐ కాలేజీలో ఎక్స్పో ఉందండి. మమ్మల్ని ఇన్వైట్ చేశారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి నేను మా స్టాఫ్ అంతా కలిసి ఇక్కడికి వచ్చాము ఈ ఎక్స్పో చూద్దామనేసి. ఎందుకంటే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఏఐ అనేది టెక్నాలజీ అనేది చాలా ముందు ఉండడం వల్ల ఇక్కడ స్టూడెంట్స్ అంతా బాగా ఇంట్రెస్టెడ్గా బాగా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ ఐడియాస్ని ఈ మన గవర్నమెంట్ సెక్టర్లో ఏమైనా యూజ్ఫుల్గా ఉంటుందో ఏమని ఒకసారి అది కూడా స్టడీ చేద్దాము. సో వాళ్ళతో స్టూడెంట్తో కొలాబరేట్ అవుతే వీళ్ళ అప్లికేషన్స్ ఫర్దర్గా మనకేమైనా యూటిలైజ్ అవుతాయి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్టెడ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ముందు ఉండి ప్రతిదీ ఇంట్రెస్టెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మొదటి నుంచి కూడా మా కాలేజీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మేము మా కాలేజీలో 5 R&D సెంటర్స్ ఉన్నాయి. అన్ని సెంటర్స్లోనూ కూడా ఫ్యాకల్టీ స్టూడెంట్స్ రెగ్యులర్గా రీసెర్చ్ వర్క్ చేస్తూ ఉంటారు. అట్లానే స్టూడెంట్స్కి యాకథాన్స్కి వాటికి కూడా పంపిస్తూ ఉంటాం. మా కాలేజీలో ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. స్టూడెంట్స్ యొక్క ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయడం కోసం. అలాగే దేర్ ఇస్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెల్ ఆల్సో. ఈ డెవలప్మెంట్ సెల్ ద్వారా ఏం జరుగుతుందంటే స్టూడెంట్స్ యొక్క ఐడియాస్ అన్నింటినీ కూడా రియాలిటీగా కన్వర్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా రెగ్యులర్గా ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి వర్క్షాప్ లాంటివి ప్రతి డిపార్ట్మెంట్లో రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాము.